మాకు రాజకీయంగా ఏం లేదు. మా బిడ్డలు ఇంటికి తీసుకొచ్చి కొట్టేశారు, అది చేస్తారు, ఇది చేస్తారని ఫోటోలు కూడా పంపించాం. సౌరెడ్డిని గెలిపించాం. సౌరెడ్డి అంటే ప్రాణం, పక్కా ఏజెంట్. నా బిడ్డ ఎంసీఏ చేస్తున్నాడు, రిపోర్ట్ రాసేదానికి వెళ్తే స్టేషన్లో వేసేసి సుమ్మనని అబ్బాయి విశ్వనాథ్ రెడ్డి పక్క కొట్టేశారు సార్. ఎంసీఏ చేస్తున్నాడు నా బిడ్డ. న్యాయం అనేది లేదా? ఈ రోజు కూడా స్పందించలేదు సౌరెడ్డి గారు. మాకు అన్యాయం చేసినారు కదా, ఒక్కసారి చేశాడు. ఏదన్నా కావాలని పక్క ఇరిగించేసారు. బిడ్డల్ని, చదువుకున్న బిడ్డలు నిద్రపోతుంటే రిపోర్ట్ రాస్తారని అన్నాడు ఎంసీ. సౌరెడ్డి గెలిచాడని ప్రాణం. చూడండి సార్, పక్క ఏజెంట్లు 6 మంది పిల్లలు చదువు లేదన్నారు. ఒక్కొక్కడికి ఎంసీ ఎంఏ యాడ్ చేస్తున్నారు సార్. కావాలని ఇరిగించారు. తాగుపోతాడు, ఒక్కరి కొడుకాడు కూడా తాగుపోతలేదు. టెస్ట్ చెప్పని చెప్పండి. మా బిడ్డలకి అన్యాయం చేశారు కదా, సుమ్మను వేసుకున్నారండి. మాకు న్యాయం చేయండి సార్. ఎట్టయినా ఎక్కడని కూడా అడగలేదు మా బిడ్డల పరిస్థితి. ఒక బిడ్డ వచ్చారు, 2 బిడ్డలు వాళ్ళ బిడ్డగారు కూర్చోరంటారు సార్. మేము గెలిపించినందుకు సాయం చేయకోకుండా ఇంతవరకు ఏంటి ఎక్కడని కూడా అడగలేదు. ఏం సార్, నేను రిపోర్ట్ రాస్తుందని కూర్చున్నాను, ఎంసీ చేస్తున్నానని సుమన్ అడిగంటే కానిస్టేబుల్ విశ్వనాథ్ రెడ్డి నెట్టిరా బయటికి లోపలికి. ఇక్కడైతే సీసీ కెమెరాలు ఉన్నాయి, పక్కన పోయి కొడతామని చెప్పి చెయ్యి కూడా ఇరిగిపోయింది. అబ్బాయికి హరీష్ అబ్బాయికి బ్యాండేజ్ వచ్చింది. కాల్ చేస్తే సీమ్ పట్టేస్తుంది. ఏదో ఒకటి న్యాయం చేయమని అడుగుతున్నారు సార్. మేము మా బిడ్డలు చదువుపోతుంది. సోమరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు వస్తే మా ఇంటికి తీసుకెళ్ళి మా బిడ్డలకు చదువు ఇస్తాను, ఉద్యోగం ఇస్తానని చెప్పాడు సార్ ఈ అబ్బాయికి. సోమరెడ్డి అంటే అంత ప్రాణం మాకు. ఇతర చేస్తాను సార్. ఆ సార్ కూడా వచ్చి ఏమైనా రాజకీయంగా పోతున్నామా? లేదు, మేము ఒక పేదవాళ్ళమే, మేము ఒక మానవులమే సార్. మేము లేదని చెప్పలేదు. మా బిడ్డలు ఎన్ని చేస్తారా? ఎందుకు సార్ మమ్మల్ని ఎన్ని చేస్తున్నారు? ఏమన్నా చేస్తారండి ప్రభుత్వాలు? ఏంటని చెప్పాము. మేము లేదు, రాజకీయంగా ఏది పోవట్లేదు. ఈ రోజుకి ఆ సోమరెడ్డికి మాకేమైనా గొడవలు లేదు, పరమించలేదే. మాకు ఈ ఎండాకు వచ్చి మమ్మల్ని చూడలేదని అంటున్నాం కానీ ఇంకేం లేదు సార్. మా బిడ్డలకి మాకు అన్యాయం చేసినాను. ఏదో చూడండి సార్. విశ్వనాథరెడ్డి కానిస్టేబుల్ ఇట్రా అంటారా అని చెప్పి అబ్బాయి పాన్ అబ్బాయిని కూడా, ఎంసీ చేసిన అబ్బాయిని కూడా చొక్కా పట్టుకొని లాగి కొట్టి స్టేషన్లు వేశారు సార్. అసలు ఇంతవరకు అయితే చాలని రిపోర్టే ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు. ఈడ కొట్టింది కాక పోలీస్ స్టేషన్కి మళ్ళీ ఎండేచాలని పోయేసి కానిస్టేబుల్ అనే అబ్బాయి వెనక కాళ్ళ మీద బిడ్డలకు మీద కోసను పెట్టి 2 చేతులు వెనక్కి నెట్టి కాళ్ళ మీద మరీ కొట్టించారు సార్. ఒక్క బిడ్డకు కూడా డ్యామేజ్ అయిపోయింది కాళ్ళు. పక్క ప్లాట్తో ఇరికిచ్చారు సార్ ఈ బిడ్డల్ని. అందరు చదువుకున్న బిడ్డలు సార్. ఏజెంట్గా నిలబడ్డారు టీడీపీ తరఫున. పక్క ప్లాట్ ఇరికిచ్చారు. చదువుకున్న అసలు ఏం న్యాయం కావాలమ్మా? మాకేం న్యాయం కావాలి? ఎస్ఐ ఉండకూడదు కానీ న్యాయం కావాలి. వాళ్ళ చదువులు ఏంది? వాళ్ళకి ఇప్పుడు కేసు ఉంటే ఏమన్నా వస్తుంది? ఆ బిడ్డల పరిస్థితి ఏంది? ఏ ఊరికి ఎస్ఐ కానిస్టేబుల్ అవుద్దు? ముత్తుకూరమ్మ.